పాపం వాళ్ళు తెలియక మా పెళ్లి రోజుని పుట్టినరోజు అనుకుని మాకు విషయం చెప్తున్నారు. మొన్న మే 22వ తారీఖుని మా పెళ్లి రోజుని రాజమండ్రి మెయిన్ రోడ్డు మీద ఇలాగా మాకు తెలియని వారితోనే జరుపుకున్నాం. నిజానికి వాళ్ళైతే మేమెవరో వాళ్ళకి తెలియకుండానే మా నుంచి ఏమి ఆశించకుండా మాతో కలిసిపోయి మా లావణ్య మనసులో ఎన్నాళ్ళ నుంచో ఉన్న ఇలాంటి కోరికనైతే తీర్చిపెట్టారు. తర్వాత రాజమండ్రిలో ఎప్పుడు అడుగుపెట్టినా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మా కారు కనబడినా అద్దంలోంచి మా లావణ్య కనబడినా మీద పడిపోయి అన్నయ్య వదిన అని మా మీద ఎంతో ప్రేమ చూపించే ఈ ఐశ్వర్య ఇంటికైతే వెళ్ళాము. తనకు తెలియకుండా ఇంటికి వెళ్లి సర్ప్రైజ్ అవడంతో ఆశ్చర్యపోయిన ఐశ్వర్య వెంటనే వంట చేస్తాను అన్నయ్య అని నన్ను అనటం, వద్దమ్మా టైం లేదు మనం బయటికి వెళ్దాం అనగానే ఇంట్లో ఉన్న పచ్చడితో నెయ్యి వేసి వేడివేడి అన్నంతో మాకు 2 ముద్దలు పెట్టగానే మీరు నమ్మరు గానీ అమృతం కన్నా గొప్ప రుచిగా ఉందండి ప్రేమతో పెట్టిన ఆ 2 అన్నం మెతుకులు కూడా. అది తిన్న తర్వాత మా లావణ్య తనను తీసుకుని వెళ్లి చెన్నై షాపింగ్ మాల్ లో తనకు నచ్చిన ఒక చీర కొనిపెట్టిందండి. నిజానికి ఐశ్వర్య ఇలాంటి చీరలు 100కి పైనే కొనుక్కోగలదు, కానీ అన్నయ్య వదిలినా భావించే మా నుంచి ఆ చీర పొందడం తనకి ఎంత ఆనందాన్ని ఇచ్చిందో ఈ వీడియోలో తన ముఖం చూస్తే మీకు అర్థమైపోతుంది. పావలా చీర పెట్టి 15 రూపాయలు పబ్లిసిటీ చేసుకోవాలన్న స్వార్థం అయితే నాకు లేదు కానండి, ఒక్కోసారి డబ్బు కన్నా సంబంధం లేని బంధాలు కూడా ఎంత హ్యాపీనిస్తాయో నా కంటితో చూశాను, మీకు చూపించాలనుకున్నాను.